రోజు ఉదయం అకారణంగా అర్ధాంతరంగా పూడి శ్రీహరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా జనరల్ సెక్రటరీ, దాదాపు పార్టీ నుంచి పెట్టినప్పటి నుంచి జగన్ గారితో మీడియా పరుడు వంటి అందుబాటులో ఉండే మనిషి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దువ్వులదిన్న మత్స్యకారుల ప్రాంతానికి పరామర్శకు వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా పరుడు వంటి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఇంటికి వచ్చే తరుణంలో మధ్యలోనే శ్రీహరి గారిని ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, అర్ధాంతరంగా అకారణంగా కారణం చెప్పకుండా మధ్యలోనే ఇంటికి వచ్చేటువంటి జగన్ గారి ఇంటి కాడి నుంచి శ్రీహరి ఇంటి గారికి మధ్యలో దోపిడీ దొంగలాగా దారి కాసి ఎత్తుకుపోవడం అనేది ఒక దుర్మార్గ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవేళ శ్రీహరి గారి మీద గతంలో ఏదైనా కేసులుంటే, ఏదైనా క్రిమినల్ యాటిట్యూడ్ ఉంటే, లేదు వారి మీద ఏదైనా అకారణమైనటువంటి ఏదైనా ఇతను సంఘ విద్రోహం చేయనటువంటిది ఉంటే మీరు తీసుకెళ్ళటం తప్పులేదు. కానీ ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దారి దొంగల్లాగా, దోపిడీ దొంగల్లాగా దోసుకొని పోతున్నట్టుగా ఉంటాయి. ఈరోజు మేము లోకల్ పోలీసులు వచ్చారు, ఇక్కడ వారింటికి వచ్చాం, ఏం జరిగింది తెలుసుకుందంటే ఎవరు లేరు ఇంటి దగ్గర. వారింటికి వస్తే పోలీసులు ఉన్నారు. ఏంటంటే విషయం అంటే మాకు కూడా ఏం తెలియదండి, ఏదో మేము సోషల్ మీడియా చూసి వచ్చామని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మీకు తెలియకుండా జరిగిందా? స్థానికటువంటి తాడేపల్లి పోలీసు వారికి వారు సమాచారం ఇవ్వకుండా వచ్చి తీసుకెళ్లేటువంటి అర్హత వాళ్ళకు ఉందా? ఉంటే ఎందుకు మీరు దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది? ఒకవేళ మీకు ఏదైనా ఉంటే శ్రీహరి గారి మీద మాకు నోటీసు కేసు వచ్చింది, కేసు ఫైల్ అయింది, రిజిస్టర్ అయింది కూడా మీరు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం తప్పేంటి? అంటే కేవలం ఏంటంటే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జువ్విలు తిన్న పర్యటనకి వెళ్తున్నాడు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈరోజు ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ అయినటువంటి శ్రీహరి గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాశవిక ప్రభుత్వానికి, దుర్మార్గ చర్యకి ఇది నిదర్శనం.